అందరికీ యాషువ మెస్సియ నామములో షలోం. నేటి సందేశం మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చేసే ప్రార్థనకు జవాబులు రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉన్నాయో బైబిల్ వెలుగులో తెలుసుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. Elohim cannot stand the prayers of anyone who disobeys his law, according to Contemporary English Version Bible. If you do not obey the law, Elohim will find your prayers too hateful to hear, according to Good News Translation Bible. పై వాక్యం ప్రకారము ధర్మశాస్త్రం వినకుండా, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోకుండా ప్రార్థన మాత్రమే చేస్తే వారి ప్రార్థన యావేకి హేయము, అసహ్యమని చెప్తున్నారు. ఇలాంటి వారు బ్రతుకు దినములన్నీ ప్రార్థన మాత్రమే చేస్తారు, కానీ ధర్మశాస్త్రాన్ని గైకొనరు. యావే ధర్మశాస్త్రం గురించి పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. యావే ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు. 119వ కీర్తన 1వ వచనం. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. యావే వాక్యము విని దానిని గైకొన్నువారు మరి ధన్యులు అని లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యాషువ గారు చెప్తున్నారు. ధర్మశాస్త్రం కూడా యావే వాక్యమే కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే తోరా గ్రంథమును అనగా ధర్మశాస్త్రమును వినకుండా, ధర్మశాస్త్రమునకు విధేయత చూపకుండా, దాని ప్రకారం నడవకుండా కేవలం ప్రార్థిస్తారో వారి ప్రార్థన యావేకి అసహ్యమని, హేయమని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. అట్టి వారి ప్రార్థన ఎలోహిం అంగీకరించడని కూడా వాక్యం సెలవిస్తోంది. క్రైస్తవులు సామెతల గ్రంథం నుండి 31వ అధ్యాయంలో చెప్పబడిన గుణవంతురాలైన స్త్రీ గురించి, గుణవతి అయిన భార్య ఇలా ఉండాలి అని చెప్పి 31వ సామెతల గ్రంథం తీసుకొని బోధిస్తుంటారు. అలాగే యవనస్తులు కూడా తమ ప్రవర్తన ఎలా కాపాడుకోవాలని చెప్పి ఇదే సామెతల గ్రంథంలో కొన్ని వాక్యాలను తీసుకొని బోధిస్తుంటారు. ఇదే సామెతల గ్రంథంలో రాసి ఉన్న 28వ అధ్యాయం 9వ వచనం మాత్రం పట్టించుకోరు. ఇది మాకు కాదు, ఇది యూదులకు అని చెప్పి అబద్ధాలు చెప్తూ బోధిస్తున్నారు. మనం ధర్మశాస్త్రంకు లోబడాల్సిన అవసరం లేదు, దానికి లోబడి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని చెప్పి బోధిస్తూ ఉన్నారు. అలాగైతే యావే గారు ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రమును అనుసరించకుండా, దానిని వినకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో అట్టి వారి ప్రార్థన హేయమని యావే గారు రాయించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలోహిం వాక్యమును ఆలోచించండి. ధర్మశాస్త్రం మనకి కాదు, యూదులకు మనము అనుసరించకూడదని కొందరు బోధకులు బోధిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యావే ధర్మశాస్త్రమును అనుసరించకుండా నీవు ఎన్ని ప్రార్థనలు చేసినా నీ ప్రార్థన హేయమైన ప్రార్థన అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. హేయమైన ప్రార్థనా పరుడిగా ఉంటావా, లేదా హేయమైన ప్రార్థనా పరురాలిగా ఉంటావా? ఇక నుండి అయినా యావే ధర్మశాస్త్రమును అనుసరించు, ఆలోచించి ఆత్మ చెప్పు మాటల ప్రకారం అనుసరించుటకు ప్రయత్నించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రమును అనుసరించక కేవలం ప్రార్థించు వారిని గూర్చి యాషువ గారు ఏమంటున్నారో మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో చదువుకుందాం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. యెషువా గారు చెప్పిన ప్రకారం ఈ ప్రార్థనా పరులైన గుంపు వారిని నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగనని అంటున్నాడు, మరియు నా యొద్ద నుండి పొండని చెప్తున్నాడు. ఎందుకు వీరిని అక్రమం చేయవారులారా అని యెషువా గారు అంటున్నారో దానికి కారణం ఏంటో ఇదే వాక్యంలో చెప్పబడింది. అదేంటంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదునని అంటున్నాడు. తెలుగు తర్జుమాలో అక్రమం అని తర్జుమా చేయబడింది. ఇదే వాక్యం ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తర్జుమా చేయబడిందో చూద్దాం. దెన్ ఐ విల్ అనౌన్స్ టు దెమ్, ఐ నెవర్ న్యూ యూ, డిపార్ట్ ఫ్రమ్ మీ యూ లా బ్రేకర్స్, అకార్డింగ్ టు CSB translation. Then I will declare to them,
ఐ నెవర్ న్యూ యూ, గో అవే ఫ్రమ్ మీ యు లా బ్రేకర్స్, అకార్డింగ్ టు ఎన్ఈటి ట్రాన్స్లేషన్. మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన తోరకి విధేయత చూపించాలి. అప్పుడే కదా యాషువ మన ప్రార్థన ఆలకిస్తారు, మనం ఏమి అడిగినా దయచేస్తారు. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా ఆయన ఇచ్చిన తోరా గ్రంథమునకు విధేయత చూపకపోతే ఆయన నీ ప్రార్థన ఎలా వింటారు? ఆలోచించండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనముల ప్రకారం ఎవరైతే ఆయన తోరాకి విధేయత చూపుతారో, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఇష్ట ప్రకారం చేస్తారో వారి ప్రార్థనలను ఎలోహిమైన యావే విని వారికి జవాబు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీరిచ్చిన పరిశుద్ధ తోరా గ్రంథమును వ్యతిరేకించి దానికి విధేయత చూపని వారు అనేకులు ఉన్నారు. వారందరూ మీ తోరా విని దానికి విధేయత చూపించే మనస్సును వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మరియు వారిని వారి అక్రమము నుండి విడిపించండి. మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమునకు లోబడి దాని ప్రకారం చేసే మనసును దయచేయం తండ్రి. మా ప్రార్థనలకు జవాబులను అనుగ్రహించమని మా రక్షకుడైన యాషువ మెస్సియ గారి పేరిట ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ షలోం.